దేవుడిని ఎలా అయినా చూడాలి అని అనుకోవడం అజ్ఞాని యొక్క లక్షణం. వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 11. ఒక డిజైన్ ఉంది అంటే దానిని డిజైన్ చేసిన వ్యక్తి ఒకరు ఉంటారు కదా. అదే విధంగా ఈ సృష్టి ఉంది అంటే ఈ సృష్టిని సృష్టించిన ఒక శక్తి కూడా ఉండాలి కదా. చట్టం అనేది ఉంది అంటే దానిని రచించిన వారు ఉంటారు. మరి ఈ ప్రకృతికి ఉన్న అన్ని నిబంధనలు ఎవరు నిర్ణయించారు? గాలి కనపడదు, కానీ ఆ గాలి చెట్లను కదిలిస్తుంది, ప్రాణం ఇస్తుంది. అదేవిధంగా దేవుడు కనబడకపోయినా ఆయన శక్తి ఈ సృష్టినంతా నడిపిస్తుంది. భగవద్గీతలో 7th చాప్టర్ 7th శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ సృష్టి తనంతట తానే పుట్టలేదు. ఈ సృష్టి వెనక ఒక సృష్టికర్త ఉన్నాడు, అదే దేవుడు. మనకి ఆకలి వేస్తే భోజనం కావాలి, దాహం వేస్తే నీరు కావాలి. అదేవిధంగా మన మనసుకి దేవుడు కావాలి. కాబట్టి కొందరు దేవుడు ఉన్నారని, ఇంకొందరు దేవుడు లేడు అని, ఏ విధంగా అయినా సరే మన మనసుకి దేవుడు కావాల్సిందే. దేవుడిని కళ్ళతో చూడాలి అని కోరుకోవడం కన్నా దేవుడిని హృదయంతో అనుభవించాలి అని కోరుకోవడం నిజమైన భక్తి. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హరే కృష్ణ.